గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్స్. గాయస్, మీరు అందరూ బాగున్నారా? నేను బాగున్నాను గాయస్. మీ సపోర్టు నా పైన ఎల్లప్పుడూ ఉండాలి గాయస్. అండ్ ఈరోజు ఇంట్లో అయితే ఎవరు లేరు, ఎందుకంటే మమ్మీ ఈరోజు కూలి పనికి వెళ్ళింది. అండ్ డాడీ ఏమో మా బావ వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఉంది, అందుకే అక్కడికి వెళ్ళిండు. అండ్ తమ్ముడు వదిన ఏమో వదినకు ఏమో హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. అండ్ వదినకి ఏమైందంటే జలుబు, హెడేక్ అంటుంది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. ఇంకా టైం ఉంటే అటు నుంచి అటే బావ వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఉంది, అక్కడికి వెళ్తారేమో. టైం ఉంటే వెళ్తారు, లేకుంటే ఇంటికి వచ్చేస్తారేమో. సో చూడండి గాయస్, ఇల్లు మొత్తం ఎవ్వరు లేరు, నేనే ఒకదాన్నే ఉన్నాను. సో గాయస్, ఈ చెట్టుని చూడండి, మొత్తం రెడ్ కలర్లు. చూడండి గాయస్, మొత్తం రెడ్ కలరే, ఎందుకంటే ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది కదా, అందుకే ఆ కలర్ని దంచి దాంతో ఆడుకోవాలి అన్నమాట. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం కలర్లే వచ్చినాయి, దాన్నే మొత్తం పూసుకుంటున్నారు, చల్లుతున్నారు. సో ఈ చెట్టుకున్న ట్రెండ్ని వాళ్ళు పాతకాలంలో అయితే దాంతోనే ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు మొత్తం మారింది. సో చూడండి గాయస్, మొత్తం రెడ్ కలర్ పువ్వులే పూస్తున్నాయి చెట్టుకి. సో దాన్నే ఆ పిల్లలు అయితే తెంపడానికి వస్తున్నారు. సో చూస్తున్నారుగా, చూడండి గాయస్, చిన్న పిల్లలు ఎలా ఉరుకుతున్నారో, ఏమో తెంపడానికి వచ్చినారంట. గాయస్, ఈ చెట్టుని చూడండి, మొత్తం రెడ్ కలర్ పువ్వులు పూస్తున్నాయి, ఎందుకంటే దాన్ని మేము కేసులా అంటాము. చూడండి గాయస్, మొత్తం రెడ్ కలర్ పువ్వులే. గాయస్, ఇక్కడ చూడండి, మా గేటు స్తంభం దగ్గర, పిల్లర్ దగ్గర, అది కూడా లైట్కే, అవి తేనెటీగలు చిన్న చిన్నగా ఉంటాయి, ఎలా ఎగురుతున్నాయో అవి. ఒకే దగ్గర కూర్చుంటుంది అన్నీ. సో గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతున్నాయి అవి, గాలి రానప్పుడు అయితే ఒకే దగ్గర కూర్చుంటున్నాయి. సో ఇప్పుడు ఫుల్ గాలి ఉంది, అందుకే అంతలా ఎగురుతున్నాయి అవి. సో వాటిని ముట్టుకుంటే చేయి మొత్తం జిడ్డు జిడ్డులాగా అవుతుంది. చూడండి ఎన్ని తేనెటీగలో, బాప్రే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. సో థ్యాంక్ యూ గాయస్, బాయ్.